500 ఏళ్ల పోరాటం తర్వాత నిర్మించిన అయోధ్య రామ మందిరం ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. భక్తులు సమర్పించిన విరాళాల్లో లక్షల రూపాయలు మాయమయ్యాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అరెస్టులు జరిగాయి, ట్రస్టులో రాజీనామాలు జరిగాయి. విరాళాల వివాదం ఇప్పుడు ఎన్నికల అస్త్రంగా మారుతోంది. అసలు రామమందిరంలో ఏం జరిగింది? అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల్లో దాదాపు 80 లక్షలు దుర్వినియోగమయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆలయంలో విరాళాల పెట్టెల తాళాలు ఉండకూడని వ్యక్తుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. వాష్రూమ్లలో నగదు దాచిపెట్టారన్నది మరో ఆరోపణ. విరాళాల లెక్కింపులో కూడా నిబంధనలు పాటించలేదని సిట్ గుర్తించింది. 2024లో ఆలయం ప్రారంభమైనప్పటి నుంచే ఈ తంతు కొనసాగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వివాదం తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేశారు. అయితే వాటిపై ట్రస్ట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ కేసు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. సమాజ్వాదీ పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ కూడా భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం దోషులను వదిలిపెట్టబోమని చెబుతున్నారు. కొంతమంది చేస్తున్న విమర్శలు అయోధ్య రామాలయ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. రామమందిరం బీజేపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం. అలాంటి ఆలయంలో విరాళాల వివాదం పార్టీకి ఇబ్బందికరం. ఇప్పటికే 2024లో ఫైజాబాద్ లోక్సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు ఈ వివాదం 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది. సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆలయ నిర్వహణలో మార్పులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వివాదం సాధారణ చోరీ కేసుగానే ముగుస్తుందా, లేక యూపీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ అంశంగా మారుతుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది.